ఇది మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ కాక మన సర్వైవల్ We రెస్పాన్సిబిలిటీ. refuse to use అంటే single-use plastic. I will refuse to use single-use plastic. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने देश One and all. से अपने वादा స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ 2025 లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వలన కలిగే దుష్ప్రయోజనాల గురించి తెలుసుకోవడం కోసం ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది 450 మిలియన్ టన్స్ ఉన్నాయండి. వాటిలో పర్ హ్యూమన్ మన ఇండియాలో ఒక్కొక్క హ్యూమన్ ఒక ఇయర్ కి 4 kgs మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం. మాత్రం ఏంటంటే మనం బయటికి వెళ్తున్నాం, తర్వాత ఆనియన్స్ తీసుకుంటారు ఒకటి, తర్వాత స్నాక్స్ పిల్లలు కానీ అన్ని తీస్తాం. ప్రతి ఒక్క చోట ఒక్కొక్క క్యారీ బ్యాగ్ మనం క్యారీ చేస్తాం. వాటిని మళ్ళీ మనం యూజ్ చేస్తామా? యూజ్ చేయం. సో ఇలాంటి ఒక్కసారి యూజ్ చేసి పడేసే వాటిని మనం నార్మల్ గా మనం ఏమంటారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అని. మేజర్ ఇప్పుడు ఈ 450 మిలియన్ టన్స్ అని చెప్పిన వాటిలో 90% ప్రోడక్ట్స్ ఓన్లీ డ్యూ టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి యూజ్ చేసి పడేసినటువంటి వాటిని మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం. లైక్ పేపర్స్, పాలిథిన్ పేపర్స్ కావచ్చు, మనం కొబ్బరి బొండం తాగేటప్పుడు వాడే స్ట్రాస్ కావచ్చు, ఓకేనా? లేకపోతే మనం ఫ్రైలో జర్నీ చేసేటప్పుడు ప్యాకింగ్ ఇస్తారు కదండి, థర్మాకోల్ షీట్స్ ఇస్తారు కదా, అవి కూడా కావచ్చు. తర్వాత లేకపోతే స్పూన్స్ కూడా, ప్లాస్టిక్ స్పూన్స్ కావచ్చు, కేక్ కట్ చేయడం కావచ్చు, కత్తులు కావచ్చు. వీటన్నిటి కూడా మనకి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఒకసారి యూజ్ చేస్తాం, తర్వాత ఎక్కడో చోట పడేస్తాం. మరి దానివల్ల ఏమవుతుంది, పడేసిన తర్వాత అవి ఎక్కడో చోట స్టోర్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ మన ప్లాస్టిక్ పొల్యూషన్ దేని వల్ల వస్తుంది? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల వస్తుంది. సో ఇలా రిడ్యూస్ చేయడానికి నార్మల్ గా మనం 5 రూల్స్ ఫాలో అవుతాం. వన్ ఈస్ రిఫ్యూజ్. ఫస్ట్ వన్ రిఫ్యూజ్ అంటే ఏంటి? వద్దు అని చెప్పడం. సో మనం ఎక్కడ బయటకు తీసుకుని పాలిథిన్ బ్యాగ్ తీసుకుంటే మనం వద్దు, మేము క్యారీ బ్యాగ్ తెచ్చుకున్నాం అనేసి చెప్పడం. సెకండ్ వన్ వచ్చేసి రీయూజ్. అంటే మనం తీసుకున్నటువంటి ఒకవేళ ఏదైనా తీసుకెళ్లి ఇంట్లో పెట్టామనుకో, పాటలో తీసుకెళ్ళాం, మళ్ళీ దాన్ని మనం రీయూజ్ చేసుకోవడానికి ట్రై అనేది చేయాలి. తర్వాత రీఫోర్స్. మళ్ళీ ఆ ఫామ్ ని మనం ఏం చేయొచ్చు అంటే రెడ్యూస్ చేయొచ్చు, కన్సంప్షన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదండి, పేపర్ ప్లేస్ లో మనం క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళాం. తర్వాత రీఫార్మ్ అంటే ఆ ఫామ్ ను, ఇప్పుడు ఈ ఫార్మ్స్ ఉంటాయి కదండి, ఒక క్యారీ బ్యాగ్ ఉంది, అది అలాగే యూజ్ చేయలేకపోవచ్చు. వేరే ఫామ్ కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మనం ఆ ప్లాస్టిక్ ని నేల మీదకి వెళ్ళకుండా మనం తర్వాత లాస్ట్ మనం ఇంకొక ఫామ్ లో కన్వర్ట్ చేసి మనం వాడుకోవచ్చు. లాస్ట్ వన్ ఇస్ రీసైకిల్. రీసైకిల్ అంటే అందరం తెలిసిందే, ఒక ప్రోడక్ట్ మనం దాన్ని కరిగించేసి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ని తయారు చేయడం మనం రీసైకిల్ అంటాం. ఇది మన ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ కాక మన సర్వైవల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ ఫ్యూచర్ మన సర్వైవల్ ఉండాలంటే, ఎర్త్ ఉండాలి, గాలి ఇవన్నీ పొల్యూటెడ్ గా ఉండద్దు అంటే మెయిన్ ఈ ప్లాస్టిక్ యూసేజ్ తక్కువ చేయాలి. సో మనం ఈ షెడ్ నుండే స్టార్ట్ చేద్దాం. సో షెడ్ ఒకటి అయిన తర్వాత నేను గుత్తి ఆర్ఎస్. సేమ్ గుత్తి ఆర్ఎస్ అంటే మన చైన్ ఇద్దరే సేమ్ మన పిల్లలు వాళ్ళ నుండి, మన ఫ్రెండ్స్ నుండి, కొలీగ్స్ నుండి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. I will refuse to use single-use plastic. I will refuse to use single-use plastic. And I will make others also to do the same. I will refuse to